మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుని కృప మనల్ని ఆవరించి ఉన్నది. ఆయన నిత్యము మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రము ఆయన మన పట్ల కృప చూపిస్తున్న దేవుడుగా ఉన్నాడు. మనల్ని చూసి హర్షిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రతిరోజు మనం ఆయనతో మాట్లాడుతున్నాం. ప్రతిరోజు ఆయన కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడంటే, మొదటి ఆదాము అవ్వతో చల్లబుట్ట వచ్చి దేవుడు వారితో మాట్లాడేవాడు. ఈరోజు దేవుడు శరీరధారిగా లేడు. ఆ ఆదాము అవ్వ కాలము కాదు, ఇదొక ప్రత్యేకమైన కృపాకాలము. ఇప్పుడు వాక్యములో నుంచి వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం సంతోషించి గంతులు వేస్తూ ప్రభుతో నిత్యము మాట్లాడాలి. నిత్యము ఆయన వాక్యం చదవాలి. నిత్యము ఆయనతో సావాసం చేయాలి. ఒక అద్భుతమైన మహిమ కలిగిన జీవితాన్ని మనం అనుభవించబోతున్నాం. కనుక ఈరోజు చూద్దాం దేవుడు మనతో ఏం మాట్లాడనో. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదువుకుందాం. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఆయన యందు మనం గురి నిలిపి ఉన్నాం కదా. దావీదు అంటున్నాడు, నిన్నే నా గురిగా ఉంచుకొని ఉన్నాను కనుక నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది అంటున్నాడు. ఈరోజు నీతో నాతో ప్రభు ఏమంటున్నాడంటే, మనము యెహోవా యందు గురి నిలిపి ఉన్నాము కనుక మన శరీరములో మంచి సురక్షితముగా ఆరోగ్యము, క్షేమము, సమాధానము, దీవెన, ఆశీర్వాదం, మనము హర్షించే అంతగా, మనము సంతోషించే అంతగా, మనము అమ్మ నా జీవితంలో ఇంత ధన్యత, ఇంత ఆశీర్వాదం, ఇంత మేలు, ఈరోజు వరకు నీకు సంతృప్తి లేదు కావచ్చు, ఇంతవరకు ఏ విషయంలో కూడా అమ్మ ఇంకా చాలు అని నువ్వు అనలేదు కావచ్చు. కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు హర్షించినంతగా, నువ్వు సంతోషించినంతగా, నీకు చాలు ఇక నాకు దీవెన అన్నంతగా. అంటే యోసేపు 1 సంవత్సరం కొలిశాడు, 2వ సంవత్సరం కొలిశాడు, 3వ సంవత్సరం అట్లా కొలుస్తూ 1 సంవత్సరం, 5వ సంవత్సరం, 6వ సంవత్సరం మనకు తెలియదు, కానీ కొలుసటం మానేశాడట. అంటే ఆశీర్వాదం ఎక్కువ అయిపోయిన తర్వాత లెక్క పెట్టడం, చూసుకోవడం, ఈ నెల సరిపోతుందా లేదా, నేను అన్నీ కట్టగలుగుతానా, ఇవన్నీ ఆలోచనలు ఉండవు. అందుకనే ప్రభు అంటున్నాడు, కొలుసుటకు అసాధ్యమైనంతగా నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నా. కొలుసుట మానేస్తావు, అంతగా హర్షించినట్లుగా, నీ హృదయం ఉప్పొంగునట్లుగా, దేవునితో నిత్యము నడిచినట్లుగా ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. కనుక సంతోషించండి, చాలా ఆనందముగా ఉండండి. ఆ వాక్యం చదువుతూ దేవుణ్ణి ప్రార్థించడం చాలా ఒక మహిమ కలిగిన అనుభవంలోనికి నిన్ను తీసుకుని వెళ్తుంది. కనుక దీన్ని మరవకండి, నిత్యము దేవునితో నడవండి. ప్రభు అద్భుతమైన కార్యం చేయనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభువా చక్కటి వాగ్దానం ఇచ్చి మమ్మల్ని అయ్యా సంతోషపరుస్తున్నావు, ధైర్యపరుస్తున్నావు. మా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అయ్యా తెలియజేస్తున్నావు. అందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ ప్రియ బిడ్డలు ఎంతమంది వాక్యమును రిసీవ్ చేసుకున్నారో, ఆనందిస్తున్నారో, సంతోషిస్తున్నారో నీ ప్రియులు ప్రభా, వారు హర్షించినట్లుగా, వారి హృదయము అయా ఉప్పొంగునట్లుగా మీ కార్యములు చేయండి. వారి శరీరము సురక్షితముగా ఉండినట్లుగా చేయండి తండ్రి. వారి కుడి పార్శ్వములో అయా నిలబడిన నీ పక్షముగా నీ ప్రజలకు విజయము వచ్చునుగాక, గొప్ప కార్యములు జరుగునుగాక, మరెన్నడూ లేని ఆశీర్వాదములు అయ్యా నీ బిడ్డల మీదకి విడుదల చేస్తున్నాం. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి యొక్క శరీర అయ్యా తండ్రి ఆ రుగ్మతలన్నిటినీ కూడా తండ్రి మీరు బాగు చేయండి. అయ్యా అద్భుతాలు చేయండి, మేలుతో కృపతో నింపండి ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ అయ్యా నీ ప్రియులకు అనుగ్రహించండి.
అయా ఈరోజు ప్రభు హాస్పిటల్లో వెంటిలేషన్లో అయా మూలుగుతున్న బిడ్డలకు స్వస్థత విడుదలను ప్రకటిస్తున్నాం. నమ్ముట నీవలైతే నమ్మవాడికి సమస్తము సాధ్యమంటున్నావు. మేము నమ్మి ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్క బిడ్డ విడుదల పొందునుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలకు శుభము దీవెన ఆశీర్వాదములు పలుకుతున్నాం. మేలుతో వారిని నింపమని అద్భుతమైన కార్యములు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.